శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానపద్మార్కం గజానమహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నేను మీ వాడ్రేవు ఆదినారాయణరావు శర్మ. నా సెల్ నంబర్ 7075389589 7075389589. ఇప్పుడు మనం జూన్ నెల మొత్తం కూడా ఫస్ట్ నుంచి 30వ తారీఖు వరకు చెప్పుకుంటామండి. దానికంటే ముందర ఏంటంటే మీకు జాతకాలు చెప్పించుకోవాలనుకుంటే మీ జాతకాలు చెప్పించుకోవాలనుకున్నా, లేకపోతే మ్యారేజ్ ఎప్పుడవుతుందో అని తెలుసుకోవాలనుకున్నా, అదే అనేక రకాలుగా ఉంటాయి కదా, జాబ్ అని ఇవన్నీ. మీరు మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 ఉంటే చాలండి. మీరు కింద నెంబర్, ఇప్పుడు చెప్పే నెంబర్కి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి పంపించండి. తప్పకుండా నేను పరిష్కార మార్గాలు అన్నీ సూచిస్తాను. మీకు నా వీడియో నచ్చితే మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నన్ను ఆశీర్వదించండి. అలాగే నా వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. వృషభ రాశి వారికి రవి బుధులు మీ రాశిలో ఉండడం వలన అపారమైన విద్య, సూక్ష్మ బుద్ధి, చాలా తెలివితేటలు గలవారుగా మీరు ఉంటారు. అంతేకాకుండా మీరు జనరల్గా రవి బుధులు కలిసి ఉంటే డాక్టర్స్ వృత్తిలో ఉండడం కూడా అవకాశాలు ఉంటాయండి. అది వృషభ రాశి కాబట్టి అంత తక్కువ, కానీ బట్ రవి బుధుల కాంబినేషన్ వల్ల ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ సంబంధించిన వాళ్ళకి చాలా బాగుంటుంది. సూక్ష్మ బుద్ధితో పాటు అంటే మీకు వాక్ శుద్ధి కూడా మీకు బాగా ఉంటుంది. స్థిరమైన సంపాదన, స్థిరమైన కోరికలు బ్రహ్మాండంగా ఉండడానికి అవకాశం ఉంది. ద్వితీయ భావం అంటే గురు ప్రభావం ద్వితీయంలో ఉండడం కాకుండా ద్వితీయ భావంలో 6వ తారీఖు నుంచి బుధుడు, 15వ తారీఖు నుంచి రవి ఉండడం వలన ఒక యోగం కలగబోతుందండి. ఏంటంటే రవి బుధులు ద్వితీయ భావంలో ఉండడం వలన బుధాదిత్య యోగం అని చెప్తాం కదా, ఖచ్చితంగా బుధాదిత్య యోగమే. ద్వితీయ భావంలో కానీ బుధాదిత్య యోగం ఉంటే వాళ్ళు విద్యలో బాగా రాణిస్తారు, విద్యా పారంగతులు అవుతారు. అలాగే కెమిస్ట్రీ అంటారు సరే, రసాయనిక శాస్త్రంలో బాగా విద్య రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ సైంటిస్టులకి వీళ్ళందరికీ చాలా బాగుంటుంది. శాస్త్రవేత్తలు అంటారు సరే, అంటే రవి బుధుల కాంబినేషన్ బాగా వాగ్దాటి, ఒక వర్చస్సు, ధన సంపాదన చాలా బాగుంటుందండి. ఈ రవి బుధులతో పాటు గురుడు కూడా తోడైపోయాడు కదా మీకు. అంటే జ్ఞానాన్ని బాగా మీరు సంపాదించుకుంటారంటారు కదా, జ్ఞాన సంపద ఎక్కువ ఉంటుంది. ధన విషయంలో ఎప్పుడు ఇబ్బంది పడరు, కుటుంబంలో సౌఖ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. గురుడు మారడంతో మీకు చాలా లక్ష్మీ ప్రసన్నత ఎక్కువ ఏర్పడిపోయిందండి మీకు. పైగా రవి బుధుడు కలిసి ఉన్నారు అంటే ఈ నెల మొత్తం కూడా మీకు ఫైనాన్షియల్ స్టేటస్ తప్పకుండా పెరిగి తీరుతుంది. అంతేకాకుండా బుధుడు కూడా మీకు 23వ తారీఖు నుంచి మీకు ఆల్మోస్ట్ 3వ భావంలో వస్తాడండి. 3వ భావంలో బుధుడు ఏం చేస్తాడంటే షార్ట్ జర్నీస్ ఎక్కువ చేయడానికి అలాగే చేస్తూ ఉంటాడు. అలాగే మీ యొక్క వే ఆఫ్ థింకింగ్, కోరికలు, మీ ఆలోచనలని ఫ్రూట్ఫుల్నెస్ చేస్తూ ఉంటాడు. అసలు ముఖ్యంగా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కుజుడు, ఆయన ఒక్కడు చాలు కదండి. సప్తమాధిపతి కుజుడు పూర్తిభావంలో ఉన్నాడు అంటే 7వ తారీఖు నుంచి మీరు విదేశ పర్యటన చేయబోతున్నారు. పైగా 12వ భావాధిపతి కూడా చంద్రాత్తు పూర్తిభావంలో ఉన్నా కూడా వాళ్ళు విదేశ పర్యటన చేస్తారు. అంటే ఈ జనంలో 7వ తారీఖు తర్వాత ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. సరే పక్కన పెడదాం. మరి కుజుడితో కలిసి కూడా కేతువు విద్యలో బాగా రాణిస్తారండి. కుజుడు 4వ భావం అంటే ఆ విద్యకు అంత ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు. కానీ సింహరాశిలో ఉండడం వలన, అగ్నితత్వ రాశిలో ఉండడం వలన ఆయన కుజుడు కూడా మీకు యోగించడానికి అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం అండి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంతకుముందు గత 2 నెలల నుంచి కూడా మీ భూములు అమ్ముడుపోలేకపోవడము, భూ తగాదాలు, చిన్న చిన్న అవన్నీ వచ్చాయి. కానీ మీరు అలా చేయరు, బ్రహ్మాండంగా ఉంటుందండి. అలా చేయరంటే అలా అమ్ముడుపోకుండా ఉండవు అని చెప్తాను. ఖచ్చితంగా బాగుంటుంది. ముఖ్యంగా రైతులకి చాలా బాగుంటుందండి. బహుశా మీరు వాహనాలు కానీ, అంటే అపార్ట్మెంట్స్ కానీ, భూములు కానీ మీరు కొనుగోలు చేయబోతున్నారు. అంతేకాకుండా మీ సంతానం విషయంలో చిన్న ఇబ్బంది ఏర్పడుతుందండి. సంతానం పుట్టే విషయంలో కూడా ఇబ్బందులు ఉంటాయి. శని పంచమస్థానం చూడడం వల్ల స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళు కూడా లాసులే వస్తాయి. ఏదైనా 6వ భావాన్ని గురుడు చూడడం వల్ల చక్కటి ఆరోగ్యవంతులుగాను, ఐశ్వర్యవంతులుగాను, ఎటువంటి ఇబ్బంది లేకుండా, అంటే కొంతమందికి అనారోగ్య సమస్యలు లేకుండా ఉండడము, శత్రువుల వల్ల ఇబ్బంది కాకుండా ఉండడం ఇవన్నీ జరుగుతుందండి. అంతేకాకుండా కుజుడు తన ఓన్ హోమ్ సప్తమస్థానం చూసుకుంటున్నాడు.
అంటే వివాహ శుభకార్యాలు చేయడానికి ఎక్కువ అవకాశాలు మీకు ఉంటాయి. దగ్గరకు వచ్చిన సంబంధాలు ఆగిపోవడం జరిగిందండి. సప్తమాధిపతి కూడా వెరీ వెరీ స్ట్రాంగ్ అయిపోయాడు కుజుడు. ఇంతకుముందు నీచ స్థితిలో ఉండడం వల్ల వివాహాలు చేయలేకపోవడము, భార్యాభర్తల యొక్క దూరం పెట్టేయడము, ఇవన్నీ చాలా కొన్ని జరిగాయి. ఇప్పుడు అవేహం ఉండవు. పైగా కుంభరాశిలో ఉండే ఆయన సప్తమాస్థానం చూస్తున్నాడు కాబట్టి చాలా చాలా బాగుంటుంది. అంతేకాకుండా గురు ప్రభావము 6వ భావానికి అలాగే 8వ భావానికి చాలా బాగుందండి. అంటే ఏంటంటే అష్టమ స్థానంలో ఉండడం వల్ల తలవంతరం కొంచెం ధనయోగము, పూర్వీకుల ఆస్తిపాస్తులు, కోర్టు కేసులకు సంబంధించిన ఆస్తుల గురించి అవి ఉంటాయి కదండి మీకు, వాటిల్లో గురించి మీకు ఒక కొలికి రావడము, మీకు శుభవార్తలు వినడానికి అవకాశాలు ఉన్నాయండి. ఏదేమైనా వృషభ రాశి వారికి 9th హౌస్ లార్డ్ లాభంలో ఉన్నాడు, అద్భుతంగా ఉన్నాడండి. అంటే వ్యాపారాభివృద్ధి చాలా బాగుంటుంది. కోల్ ఇండస్ట్రీస్లో ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగాల్లో వ్యాపారస్తులకి, ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్స్ అంటే వ్యాపారస్తులకి, అలాగే ఫార్మా రంగము, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్, సిమెంటు అంటాం కదండి, చాలా ఉంటాయి కదా, కోలు, ఇవన్నీ కూడా వాళ్ళ వ్యాపారాలు దినదిన ప్రవర్ధమానం జరుగుతూనే ఉంటుంది. శని ప్రభావం వల్ల మీరు విదేశీ పర్యటన చేస్తారండి. ఉన్నతమైన విద్య రీత్యా విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ. సరే, దశమస్థానం చూసుకుంటే దశమస్థానం రాహు ఉన్నాడు. దశమస్థానం రాహు అంటే ఇంకేం కావాలండి. దశమంలో రాహు పొలిటికల్ రంగంలో బాహు మీకు తిప్పుతాడు మిమ్మల్ని. అంటే చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది మీ జాతకాల రీత్యా. కానీ కొంతమందికి మాత్రం రాహు వల్ల ఏంటంటే వాళ్ళకి బాగా డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయండి. రాజకీయ రంగంలో పదవులు రావడము, ప్రజాదరణ పొందడం ఉంటుంది. అమ్మవారి యొక్క దర్శనాలు, అమ్మవారి యొక్క పీఠాలు అంటే చాలా శక్తి పీఠాలు, ఆ దర్శనాలు జరుగుతాయి. పైగా ఆ రాహు దశమంలోనంటే డాక్టర్స్, మీరు డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి. మీ జాతకాల్లో కూడా చూసుకోండి, దశమ రాహు ఉన్నాడంటే 99% అది కూడా కుంభరాశిలో ఉన్నాడంటే వాళ్ళు డాక్టర్స్ వృత్తిలోకి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. వాయుతత్వ రాశి కాబట్టి 10th అయి ఉండాలి, ఖచ్చితంగా మీకు అవకాశాలు ఉన్నాయి. సరే, అది పక్క పెడితే రాహు వలన మీకు ఏ ఫీల్డ్లో చేసినా ఆ ఫీల్డ్లో అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకు కానీ, గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి, ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు కూడా వాళ్ళు ప్రమోషన్స్ రావడము, ఆర్థికంగా నిలదొక్కోవడము, ప్రయాణాలు చేయడం జరుగుతుంది. ఏదైనా శని మీకు ఒక అద్భుతమైన యోగాన్ని ఇస్తున్నాడండి. 11వ భావంలో శని ఉన్నాడు కాబట్టి మీకు గ్రామానికి అధికారిగా చేయడము, అంటే ఉన్నతమైన ధన సంపాదన ఇవ్వడము, కీర్తి ప్రతిష్టలు పెంచడము, అలాగే ప్రతి రంగంలోనూ విజయాలు సాధించడము, రాజకీయ రంగంలో పదవులు ఇవ్వడము, ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంది. మీ లగ్నాధిపతి శుక్రుడు ఎక్కడున్నాడండి? 12వ భావంలో ఉన్నాడు. 12వ భావంలో శుక్రుడు మంచిగా చేస్తాడు తప్ప చెడు చేయడండి. ఎక్కువగా ప్రయాణాలు ఇస్తుంటాడు. పైగా మీది వాయుతత్వ రాశి, అగ్నితత్వ రాశిలో ఉండడం వల్ల, చరరాశి అవడం వల్ల ప్రయాణాలు చేస్తుంటారు, ఎక్కువ ప్రయాణాలు చేస్తుంటారు. శుక్రుడు 12వ భావంలో ఉన్నాడంటే వాళ్ళు బతికినంతగా జనరల్గా మీ శుక్రుడు జనరల్గా చూసుకోండి, మీ లగ్నం నుంచి 12వ భావం శుక్రుడు ఉన్నా వాళ్ళు మీరు ఉన్నంతకాలం కూడా ధన సంపాదన ఉంటుందిట, కీర్తి ప్రతిష్టలు ఉంటాయిట. సో అద్భుతం. సో శుక్రుడు ఉండవాలి అంటే ఖర్చులు అధికంగా పెడతారండి. అమ్మవారికి దర్శనాలు చేసుకుని ఉంటారు. పైగా టెంపుల్స్కి మీరు దానము, అన్నదానానికి వాటికి మీరు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం జరుగుతుంది. సన్మానాలు కూడా బ్రహ్మాండంగా జరుగుతాయి. సో రాహుకేతుల మధ్యలో అన్ని గ్రహాలు ఉండిపోయాయి కాబట్టి, కాలసర్పదోషంలో సమయకాల సర్పదోషం ఉంది కాబట్టి మీరు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ, లేకపోతే శివారాధన కానీ, వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన కానీ, అమ్మవారి యొక్క హోమాలు కానీ చేయించుకోవడం వలన, కాళహస్తిలో రాహుకేతులు పూజలు చేయించుకోవడం వలన కూడా ఈ రాహుకేతుల వల్ల వచ్చే దోషాలు తగ్గుతాయి. మనం 12 రాశుల గురించి, అంటే 12 రాశుల వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, రెమెడీస్ ఏంటి, ఏం చేస్తే బాగుంటుంది, 12 రాశులకు కాలసర్పదోషం ఉన్నారు, అసలు ఈ నెల మొత్తం జూన్ నెల మొత్తం ఏం చేయాలి అంటే ఒక్కటండి, ఒక బ్రాహ్మణుడు కానీ లేకపోతే వేద పండితుని కానీ, స్వామివారు అదే వేద పండితుల వారు కానీ ఇంటికి పిలిపించి భోజనం పెట్టడము, మామిడి పండు వేసి పెరుగన్నం పెట్టడం అనేది గొప్ప అదృష్టం అండి. చాలా రకాల దోషాలు హరించిపోతాయిట. ఒక బ్రాహ్మడికి, సద్బ్రాహ్మణుడు కానీ వేద పండితులు కానీ భోజనం పిలిచి పెట్టినా, అయితే ఇంటికి పిలిచి మామిడి పండ్లు దానం ఇచ్చినా చాలా అద్భుత ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా రాహుకేతుల మధ్యలో కూడా ఈ ప్లానెట్ పొజిషన్స్ ఉండిపోవడం వల్ల అమ్మవారి యొక్క పూజలు తప్పనిసరిగా చేసుకోవాలి. ఆవిడకి కుంకుమ పూజలు కానీ, అభిషేకాలు కానీ, చండీ హోమాలు అంటారు సరే, అటువంటివి కానీ చేయడం వలన, భ్రమరామ అమ్మవారికి కళ్యాణం చేయించుకోవడం వలన చక్కటి సంతానము, అలాగే వివాద వేడుకలు అన్నీ జరుగుతాయి. అంతేకాకుండా ఈ రాహుకేతుల మధ్యలో ఉండిపోవడం వలన, కేతు కూడా ఉండడం వలన అమ్మవారికి పూజలు చేయించడం, వాళ్ళంటే ఒక కాళహస్తిలో పూజ చేయించుకోవడంతో పాటు ముఖ్యంగా కేతు ప్రభావం తగ్గడానికి గణపతి ఆరాధన చాలా పవర్ఫుల్. ఎలాగైనా పూజించవచ్చు ఆయన్ని,
తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం, ఆరాధించడం. ఆయనకి వీలుంటే మందపల్లిలో మోపిదేవిలో మందపల్లి కాదండి, మోపిదేవిలో విగ్రహ ప్రతిష్ఠ చేయించుకోవడం వలన సర్వదా సౌఖ్యంగా ఉంటుందండి. ముఖ్యంగా ఈ పెళ్లి కాని వారికి కానీ, ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ, అదే కోర్టు సంబంధించిన విషయంలో సతమతం అయిపోతున్న వాళ్ళకి కానీ, ఇలా చాలా వాటికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది జరా. వారందరూ ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏంటంటే ఒక్కసారి మోపిదేవి వెళ్ళి, ఎందుకంటే నేను కూడా వెళ్ళాను కాబట్టి చెప్తున్నానండి, అక్కడ ఒక్కసారి నాగప్రతిష్ఠ చేయించుకోండి. అది వీలున్నప్పుడు, నేనే చెప్పాను అని చెప్పి రేపో ఎల్లుండి వెళ్ళిపోయి గమగమ చేయించడం కాదు, మీకు వీలున్నప్పుడు బాగా ఏంటి ఈ రావుకేతుల మధ్యలో ప్లానెట్ పొజిషన్ ఉంది కాబట్టి సాధ్యమైన త్వరగా చేయించుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయండి. ఏదేమైనా సరే, ఇవన్నీ చేసినా సరే విష్ణువుకి తులసి మాల సమర్పించడము, అలాగే ఈశ్వరుణ్ణి, పరమేశ్వరుణ్ణి, మహాశివుణ్ణి తైలాభిషేకాలు కాదండి, ఆయనకి తేనెతో అభిషేకాలు చేయించడం వలన, అలాగే మల్లె పువ్వులతో పూజించడం వలన కూడా భార్యాభర్తల విషయంలో అనురాగం, ఆప్యాయత, అనురాగ దాంపత్య జీవితం ఇంకేంటి అంటే పెనవేసుకుపోవడం అంత అదృష్టం చాలా చాలా బాగుంటుందండి. అందుకనే ఎక్కడ ఉన్నా మనం ఏ పొజిషన్లో ఉన్నా సరే శివుడిని మాత్రం మర్చిపోకూడదు, విష్ణువుని అసలు మర్చిపోకూడదు. చూసారా, శివుడినేమో పూజించమంటుంటారు, విష్ణువుని కీర్తించమంటారు. కీర్తించడం అంటే మనం పొగడ్డం అంటే మాట్లాడడం, ఆయన గురించి చెప్పుకుంటూ ఉండడం. ఇది శాస్త్రం ఉంది కదండి, చేతులు ఉండగా శివ పూజ చేయనేలా అంటాం కదా. చేతులు ఉన్నాయి, శివుడికి పూజ చేద్దాం. అదే నోరుండగా అంటే హరినామ కీర్తన చేయనేలా, హరినామం చేయకపోతే ఎట్లా అంటే భగవంతుడు ఏం చెప్పాడంటే, నన్ను తలుచుకో, శివుడికి అభిషేకాలు చేయించు, అప్పుడు నువ్వు చూసుకు ఎలా ఉంటావు చూడు, మంచి పొజిషన్ వచ్చినప్పుడు నిన్ను మేము కాపాడుతామని భగవంతుడు చెప్పాడు కదండి మనకి. సో ఎల్లవేళలా మీరు సర్వశుభాలు సర్వసౌఖ్యాలు కలగాలని ఆ శివుడు విష్ణువు యొక్క ఆశీస్సులు, మీకు అమ్మవారి యొక్క ఆశీస్సులు కూడా రెండు, అమ్మో ఆవిడ యొక్క ఆశీస్సులు ఎల్లవేళ మీ అందరి మీద ఉండాలని, ఎప్పుడు కూడా దినదిన ప్రవర్ధమానం అవుతూ నలుగురికి హెల్ప్ చేస్తూ, మనం అంటే మీరు కూడా బాగా, మనం అంటే నేను కూడా ఉండాలండి, అది బాగా డెవలప్ అవ్వాలని, మంచి అభివృద్ధికరంగా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.